హలో అండి, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోధుమ పిండి తీపి బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేనైతే ఒక బాక్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. మనం ఏ బాక్స్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో దాంతో అర కప్పు వచ్చేసి బెల్లం, తురిమిన బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా అదే కప్పుతో పావు కప్పు నీళ్లు తీసుకొని బెల్లంలో యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం గోధుమ పిండిలో అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా. 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే పైన బోండా పైన క్రిస్పీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఈలో బెల్లం కరుగుతుంది కదా, అన్ని వాటర్ తీసుకొచ్చి ఇలా వడపోసుకోవాలండి. ఏమి నలకలేమి రాకుండా వడపోసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది. ఈ బెల్లం నీళ్ళు సరిపోకపోతే మనం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేయకూడదు, సరిపడా యాడ్ చేసుకోవాలి కొంచెంగా. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఈ మాత్రం సరిపోతుందండి బోండాలు వేసుకోవటానికి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నానిన దాని మీద హాఫ్ అన్ అవర్ తర్వాత నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఈ విధంగా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని నూనె వేడెక్కగానే వీటిని ఆయిల్లో వేసుకోవాలండి. అయితే మనం పొయ్యినైతే సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. పైనంతా మాడిపోయి లోపల ఉడకదండి. అలా కాకుండా సిమ్లో పెట్టుకుంటే మంచి పర్ఫెక్ట్గా వస్తాయండి బోండాలు అనేవి. లోపల చాలా బాగా ఉడుకుతాయి. ఈ విధంగా ఇదే టిప్ అండి. ఇంకా ఈ బోండాలకి హైలో పెట్టి మనం ఈ వంట అస్సలు చేయకూడదు. సిమ్లో పెట్టి మాత్రమే ఈ వంటని మనం చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేస్తే కనుక ఇంత పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో బోండా అనేది. ఈ విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.